పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశారు. ఎన్టీ రామారావు గారు, సార్ నాగేశ్వరరావు సార్, సావిత్రి అమ్మ. సావిత్రి అమ్మ పెళ్లి నడుస్తుందమ్మా, చెప్పండి. సావిత్రి గారు, మహానటి సావిత్రి గారు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అనేది కూడా నాకు తెలీదు. నా ఫస్ట్ మూవీ తల్లిదండ్రులు 1970లో. నాకు జస్ట్ 13 years ఉంటాయి. నేను డాన్స్ నేర్చుకోవడానికి వచ్చాను చెన్నై. వచ్చినప్పుడు నాకు ఒక ఆపర్చునిటీ సినిమాలో యాక్ట్ చేయడానికి వచ్చింది. అందులో ఒక 2000 ఫొటోస్ వచ్చాయంట. 2000 ఫొటోస్ లో మా మాస్టర్ గారు నా ఫొటోస్ అప్పుడే తీసి పంపించారు ఆఫీస్. ఆఫీస్ అంటే ఆ మెయిన్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా మాస్టర్ గారికి ఆడిషన్ కాదు, ఫ్రెండ్స్ వాళ్ళు. అప్పుడంతా ఆడిషన్ అంటే ఉండేది సెలక్షన్ అనేవాళ్ళు. ఆడిషన్ అంటారు, సెలక్షన్ అనేవాళ్ళు. ఏంటంటే రైట్ సైడ్ ఒక ఫోటో, లెఫ్ట్ సైడ్ ఒక ఫోటో, ఫోటోస్. తర్వాత వచ్చిన వెంటనే మీకు హార్స్ రైడింగ్ తెలుసా, స్విమ్మింగ్ తెలుసా, డాన్స్ తెలుసా, ఇవన్నీ అడుగుతారు మామూలుగా. మీకు వచ్చా అమ్మా అన్ని? హార్స్ రైడింగ్ నేను ఒక సినిమాలో చేశాను, కానీ నాకు డాన్స్ వచ్చు కాబట్టి ఫస్ట్ సినిమాలో నాకు ఏం తెలియదు ఎలా యాక్ట్ చేయాలని. కానీ డాన్స్ నేర్చుకోవడం వల్ల ఆ ఎక్స్ప్రెషన్స్ బాగా క్యాచ్ చేసేదాన్ని. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేసేదాన్ని. తర్వాత మాకు అప్పట్లో ప్రతిదానికి ప్రాక్టీస్ ఉంటుంది, రిహార్సల్స్ ఉంటాయి. అలాగే డైలాగ్స్ చెప్పాలంటే ఒత్తులు, భయం అలా. ఇప్పుడు అందరు మామూలుగా మాట్లాడేస్తున్నారు తెలుగు. మాకు అవన్నీ నేర్పించేవాళ్ళు. ఆ సీన్ కి తగినట్టుగా, డైలాగ్ తగినట్టుగా మోడ్యులేషన్ నేర్పించేవాళ్ళు. డాన్స్ ఆ సినిమాలో 3 పాటలు ఉన్నాయి నాకు. దానికి హీరాలాల్ మాస్టర్ గారు డాన్స్ మాస్టర్, డాన్స్ చాలా పెద్ద మాస్టర్. ఆయన ముందే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అప్పుడంతా అంతే ప్రాక్టీస్ ఉండేది. ఒక పాట ఉందంటే ఆ పాటకు 3 రోజులు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత షూట్కి వెళ్ళేవాళ్ళం. అలాగా ఒక 20 మూవీస్ చేశాను రామారావు గారితో. శ్రీకృష్ణ సత్య చాలా మంచి ఫేమస్ సినిమా. అది వన్ ఆఫ్ ది హీరోయిన్స్ అందులో. జయలలిత గారు హీరోయిన్, నేను ఒక హీరోయిన్. బ్లాక్ అండ్ వైట్ మూవీ? లేదు, కలర్. నేను 3 సీఎంలతో చేశాను. రామారావు గారితో, ఎంజిఆర్ గారితో, జయలలిత గారు చేశాను. 3 సీఎంలు, 2 తమిళనాడు సీఎంలు, 1 మన అప్పట్లో ఆంధ్ర. అప్పట్లో ఆంధ్ర. సావిత్రి అమ్మ గురించి చెప్పండి అమ్మా. అయ్యో, సావిత్రి గారు చాలా సింపుల్ లేడీ, అంత మహానటి అంటారు కదా. కానీ ఆవిడ బ్రేక్ టైంలో, అప్పుడు మాకు ఏసీ రూమ్స్ అంతా ఉండేది కాదు, ఎక్కడో ఉండేవి ఏసీ రూమ్స్. మామూలుగా అయితే ఇప్పుడు క్యారవాన్స్ వచ్చాయి. ఎంత ఆర్టిస్టులు ఒక షాట్ అయిపోయిన క్యారవాన్ ఎక్కుతున్నారు ఏసీ కోసం. అప్పుడు మాకు అదంతా లేదు. సావిత్రం వచ్చి బ్రేక్ టైంలో బయట సెట్ బయట మామూలుగా సోఫాలు, చైర్స్ అన్ని వేసింటారు కదా. ఆవిడ అక్కడే ఫ్యాన్ లేకుండా అక్కడే భోజనం చేసిన తర్వాత ఆ సోఫాలను పడుకుంది. ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అంత సింపుల్, అంత లగ్జూరియస్ లైఫ్ ఉన్నా కానీ. మరి ఆవిడ బంగ్లా వచ్చి హబీబుల్లా రోడ్ లో చాలా పెద్ద హౌస్, బంగ్లా, స్విమ్మింగ్ పూల్ అంతా అమ్మ ఇంట్లో. అలాగా సింపుల్ గా ఉండేవాళ్ళు. తర్వాత మాకు యాక్ట్ చేసేటప్పుడు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇలా చెప్పమ్మా, ఈ డైలాగ్ ఇలా చెప్పు. కొత్తగా ఉన్నప్పుడు నాకు ఫస్ట్ మూవీ కదా కాబట్టి అంత చెప్పేవాళ్ళు. తర్వాత డైట్, మా మదర్ కూడా కొంచెం లావుగా ఉండేవాళ్ళు, అందుకని నువ్వు మదర్ లాగా అవుతావు. అప్పుడు నేను సన్నగా ఉన్నా. మదర్ లాగా అవుతావు, కొంచెం జాగ్రత్తగా ఉండు ఫుడ్ విషయంలో అన్ని చాలా. అప్పుడు ఆర్టిస్టులు అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండేవాళ్ళు, ఒక అమ్మలాగా, ఒక చెల్లెలాగా. అలాగే హీరోస్ కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. డైలాగ్స్ అటు ఇటు చెప్తే శివాజీ గారిని పెద్ద ఫేమస్ హీరో తమిళలో. ఆయనైతే, విజయ నీ కళ్ళు పెద్దగా ఉన్నాయి,
మా కళ్ళు అలా తిప్పి తిప్పి యాక్టింగ్ అని చెప్పేవాళ్ళు. రామారావు గారు మొన్న ఇంకా నా పక్కన చిన్న అంటే వాళ్ళిద్దరు డాటర్స్ నేను కలిసి డాన్స్ నేర్చుకున్నాం. పుణ్యేశ్వరి గారు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి వైఫ్ భువనేశ్వరి గారు, మేమంతా కలిసి ఒకే డాన్స్ స్కూల్లో డాన్స్ నేర్చుకున్నాం. అందుకని అప్పుడు నన్ను సెలెక్ట్ చేసినప్పుడు రామారావు గారు చెప్పారు, మనం సన్నగా ఆ పక్కన ఇదిగా లేవు, కొంచెం బాగా తిని కొంచెం లావు అన్నారు. తర్వాత ఆయన చేశాను. అలాగే మీరు ఇప్పట్లోనే ఇట్లున్నారు, అప్పుడైతే ఇంకా ఫుల్ డ్రింకింగ్. ఓకే, అదే అది మా తల్లిదండ్రుల అంటే మా ఇంట్లో అందరు కలర్ బాగుంటారు. నేను కొంచెం ఎక్కువగా నాగేశ్వరరావు సార్ గురించి చెప్పండి. అమ్మ నాగేశ్వర గారు చాలా జోయిల్గా ఉంటారు. కాలేజ్ డాన్స్ చేశాను. తర్వాత చాలా సినిమాలు చేశాను. పండగ సినిమా ఒకటి సిస్టర్ లాగా చేసాము. తర్వాత సాంగ్ ఇది చేశాను, కాలేజ్ బుల్లెట్ చేశాను. ఇంకొకటి నేను శారద గారు నాగేశ్వర గారు ఆ సినిమా జ్ఞాపకం రావడం లేదు, అది చేశాను.